జాగ్రత్తలు తీసుకోవడం అవసరమైనటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ఎస్ సార్, మీరు లైవ్లో అలానే ఉండండి సార్. ఒక్కసారి న్యూస్ రూమ్ నుంచి రాఘవ అందుబాటులో ఉన్నారు. రాఘవ, ఇప్పుడు 30 దేశాల్లో ఆల్రెడీ కోవిడ్ స్ప్రెడ్ స్టార్ట్ అయింది, మన రాష్ట్రంలోకి కూడా ఎంటర్ అయిపోయింది. 5 కోవిడ్ కేసులు ఆల్రెడీ నమోదైపోయాయా? అందులో JN1 అనే వేరియంట్ ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది, దట్స్ ఫైన్. కానీ ఎంత అప్రమత్తంగా ఉంది? ఎందుకంటే కేంద్ర సర్కార్ ఆల్రెడీ ఒక ఆర్డర్ జారీ చేసింది, కంప్లీట్గా RT-PCR టెస్ట్లని అందుబాటులో పెట్టండి, చెయ్యాలి అన్నటువంటి మాట చెప్పిన నేపథ్యంలో RT-PCR టెస్ట్లకు సంబంధించిన కిట్స్ మనకు అందుబాటులో ఉన్నాయా? అగైన్ వ్యాక్సినేషన్ ఏమైనా ప్రోగ్రామ్ టేకప్ చేయబోతోందా రాష్ట్ర సర్కార్? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అయితే తెలంగాణలో ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు డాక్టర్లందరూ కూడా గాంధీకి సంబంధించిన కానీ అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటించారు అంటే ఇప్పటికే కోవిడ్కి సంబంధించినటువంటి కేసులో చాలా అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గాంధీలో కానీ మిగతా హాస్పిటల్లో కానీ కోవిడ్ కేసుకి సంబంధించి వచ్చిన సమయంలో ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైనప్పుడు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది. కాబట్టి ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా ఇప్పటికే అవగాహన ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ ఎక్కువగా ఈ డ్యూటీలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దీంట్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా కేసులు పెరిగితే ఏ విధంగా ఉండాలి, కేసులకు సంబంధించినటువంటి అంటే పాజిటివ్ కేసులు పెరిగే సమయంలో ఏ విధంగా వాళ్ళకి హెల్త్ కండిషన్స్ ఉంటాయనే దానిపైన కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నుంచి అన్ని రకాల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. RT-PCR టెస్టులు అనేది కూడా చేయాలి. ఏదైతే ముఖ్యంగా ఈ కోవిడ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏదైతే ఉంటుందో, శ్వాసకోశకు సంబంధించినటువంటి కానీ అదేవిధంగా జలుబు దగ్గుకు సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏదైతే ఉంటుందో ఎక్కువ శాతం వాళ్ళలో ఎక్కువ సిమ్టమ్స్ కనిపించినటువంటి వాళ్ళందరూ కూడా RT-PCR టెస్ట్ చేయాలి. వాళ్ళకు ఒకవేళ పాజిటివ్ అని నెగిటివ్ అని తెలిసేంత వరకు కూడా వాళ్ళు మిగతా వాళ్ళతో కలవనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా అవగాహన కార్యక్రమాలు అనేది కూడా చేయాల్సి ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సూచించడం జరిగింది. ఒకవైపు అధికారులు ఈ పనిలో ఉన్నారు, వైద్యులు కూడా ఎవరైతే హాస్పిటల్స్కి జనరల్గా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో వచ్చేటువంటి పేషెంట్స్ ఏ రకమైనటువంటి వాళ్ళు ఇబ్బందులతో హాస్పిటల్కి వస్తున్నారు, శ్వాసకోశకు సంబంధించి జలుబు దగ్గుకు సంబంధించి వస్తున్నారా లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయో దానిపైన కూడా ప్రస్తుతం వచ్చినటువంటి పేషెంట్ని ఫస్ట్ వాళ్ళందరూ కూడా క్లియర్గా గమనించాలి. దానికి సంబంధించి అనుమానం వచ్చినట్లయితే వెంటనే టెస్ట్ చేసి వాళ్ళను తర్వాత ఆ రిపోర్ట్ వాళ్ళకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా మొదట ఈ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులు అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చిన్న చిన్న క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఈ సూచనలు చేయడం జరిగింది. సో మొత్తంగా కూడా JN1 వచ్చినప్పటికీ కూడా JN1 అనే కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పుడు 5 పాజిటివ్ కేసులు వచ్చాయి, కానీ అది మామూలుగా రెగ్యులర్గా వచ్చేటువంటి పాజిటివ్ కేసులలోనే ఈ కరోనా పాజిటివ్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. JN1కి సంబంధించినటువంటి వేరియంట్ ఇంకా తెలంగాణలో కానీ ఇక్కడ మన పక్క రాష్ట్రంలో కూడా రాలేదు ఇప్పటివరకు. దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ రావాల్సి ఉంది అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కూడా ప్రస్తుతం ఎలాంటి కేసులు పెరిగినా కూడా మేము అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 50 బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం, ఒక సపరేట్ వార్డ్ని కూడా కోవిడ్కి సంబంధించినటువంటి వార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మేము హ్యాండిల్ చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించి హ్యాండ్ శానిటైజేషన్ కూడా చేసుకుంటే కానీ ఇలాంటి కోవిడ్ మహమ్మారి నుంచి మనం అందరం కూడా బయటపడే అవకాశాలు కనిపించవు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం తప్పకుండా మనం ఈ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. కేసులు పెరగకుండా ఉండేటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే కోవిడ్ మనం గత 3-4 సంవత్సరాలుగా ఈ కోవిడ్ కేసులు ఏదైతే 3 సంవత్సరాలుగా వస్తున్నటువంటి కోవిడ్ కేసులో ప్రతిసారి 3-4 వేరియంట్స్ అన్ని కూడా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటువంటి నిబంధనలు మనం పాటించినటువంటి పరిస్థితులను మనం ఇక్కడ చూసాం. సో ఇప్పుడు కొత్తగా పబ్లిక్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించాలి, మాస్క్ ధరించాలి, హ్యాండ్ శానిటైజేషన్, అదేవిధంగా రద్దీ ప్రదేశాల్లో ఉండకుండా కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ మెయింటైన్ చేసినట్లయితే తప్పకుండా ఈ కోవిడ్ కేసుల నుంచి మనం అందరం కూడా బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎస్, ఓకే రాఘవ, థ్యాంక్ యూ సో మచ్ సార్. జగన్నాథం సార్, ఇప్పుడు ఉన్నటువంటి కేసెస్ ఇప్పుడు జనరల్ కేసెస్ కోవిడ్ కేసెస్ మాత్రమే సార్. ఇప్పుడు
ఇది తిరువనంతపురంలోని కారాకులంలో 79 ఏళ్ల వృద్ధురాల్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసిన తర్వాత డిసెంబర్ 8న ఆమె నమూనాలు సేకరించారు సార్. JN.1 సబ్ వేరియంట్ను కనుగొన్నారు. ఈ సబ్ వేరియంట్ కనుగొనడానికి అంటే జీనోమ్ సీక్వెన్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అప్పటి వరకు కూడా ఈ మామూలుగా కోవిడ్ వచ్చింది అన్న వాళ్ళని కూడా ఎంత సపరేట్గా ఆర్ ఎంత క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉంది సార్? ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు మొట్టమొదటి స్థాయిలో ఇది కోవిడ్ అవునా కాదా అన్నది మనకు తెలుస్తుందండి ప్రాథమిక దశలో. కాబట్టి అది చేసినప్పుడు వెంటనే కోవిడ్ అని తెలిసినప్పుడు అది ఏ వేరియంట్ అయినప్పటికీ కూడా మనం